సమగ్రతను పెంపొందించడంలో పోలీసు బ్యాండ్ల కీలక పాత్ర. 26వ ఆల్ ఇండియా పోలీసు బ్యాండ్ పోటీ ముగింపు కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పోలీసు బ్యాండ్లు క్రమశిక్షణ, ఐక్యత, సాంస్కృతిక సమగ్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రశంసించారు. పోలీసు బ్యాండ్లు మార్షల్ మ్యూజిక్ బలగాలకు ప్రేరణనిచ్చి దేశభక్తిని, దేశ రక్షణ పట్ల నిబద్ధతను పెంచుతాయన్నారు. శనివారం 26వ ఆల్ ఇండియా పోలీసు బ్యాండ్ పోటీ 2025 ముగింపు కార్యక్రమం మౌలాలిలోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సోనాలి మిశ్రా, జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్, శ్రీ వాస్తవ, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గర్గ్, ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ మహేష్ దీక్షిత్, ఐజీ కమిషనర్ ఆతిథ్యంతో విజయవంతంగా నిర్వహించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను ఆయన అభినందించారు. ఈ పోటీలో రాష్ట్ర పోలీస్ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర యూనిఫామ్ సేవలకు చెందిన మొత్తం 24 బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 1307 మంది బ్యాండ్ సిబ్బంది పాల్గొని భారతదేశంలోని పోలీసు బ్యాండ్ సంగీతం, ఆచార సాంప్రదాయాల సమృద్ధిని ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమంలో గౌరవ కేంద్ర మంత్రి వివిధ విభాగాలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బ్యాండ్లకు అవార్డులు, ట్రోఫీలను ప్రదానం చేశారు. సంగీత నైపుణ్యం, సమన్వయం, ఆచార క్రమశిక్షణలో అద్భుత ప్రతిభను గుర్తించి ఈ పురస్కారాలు అందజేశారు. అంతకుముందు పోలీసు బ్యాండ్ పోటీ వివరాలను పొందుపరిచిన ఒక మ్యాగజైన్ను కేంద్ర బొగ్గు గనుల శాఖ